పిల్లల్ని స్కూలుకు పంపాలా? లేదు వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ నేర్పాలా? ఈ విషయం మీద చాలా డిస్కషన్ నడుస్తుందండి. నేనైతే రెండో దానికి ఓటేసేస్తున్నాను ఈ మధ్య. ఎందుకంటే స్కూల్కి పంపిస్తున్నాం, మంచి మంచి స్కూళ్ళు లక్షల లక్షల ఫీజులు కడుతున్నాం. కాలేజీకి పంపిస్తున్నాం, అక్కడ కూడా ఇంకా 3-4 రెట్లు ఫీజులు కడుతున్నాం. ఏదో డిగ్రీలు తెచ్చుకుంటున్నారు, చాలామంది 90% గుమస్తాలు అవుతున్నారు, 10% గొప్ప గొప్ప కంపెనీల్లో తెచ్చుకుంటున్నారు ఉద్యోగాలు. కానీ అమెజాన్, గూగుల్, మెటా, సేల్స్ ఫోర్స్, నెట్ఫ్లిక్స్, ఐబిఎం దగ్గర నుంచి అన్నీ అవి ఇవి ఏముంది, ఎప్పుడు ఉద్యోగం తీసేస్తుందో తెలియని పరిస్థితి కదా. తీసేస్తున్నాయి కూడా. ఏది టాప్ లెవెల్ ఉద్యోగాలే, సిఇఓ లెవెల్ ఉద్యోగాలు కూడా గ్యారంటీ లేనప్పుడు మన వాడి పరిస్థితి ఏంటి? నేనేం చేస్తున్నాను అంటే, నాకు 2-3 పిల్లలు ఈ మధ్య చాలా ఇన్స్పైరింగ్గా అనిపించి మా ఇంట్లో వాళ్ళకు కూడా ఇదే చెప్తున్నాను. ఇంట్లో వాళ్ళకంటే పిల్లలకండి, రూపాయి సంపాదించడం నేర్చుకో. అంటే రూపాయలు ఎంతసేపు మనం ఏం చేస్తున్నామో తెలుసు కదా. అక్కడ ఇక్కడ ఉద్యోగాలు చేసేసి ఈఎంఐల్లో కారు కొనేసి, ఇల్లు కొనేసి, లేని దాన్ని ఆహా ఓహో అని అద్భుతంగా ప్రొజెక్ట్ చేసుకొని అదే గొప్ప జీవితం అనేది ఒక దాన్ని మనం చూపించేస్తున్నాం ప్రపంచానికి. అందరం అలాగే అలవాటు పడిపోయాం అవసరాలకి. కానీ సంపాదించడం నేర్పుతున్నామా పిల్లలకి? కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం నేర్పుతున్నామా? ఇన్వెస్ట్మెంట్ అనగానే మళ్ళీ రియల్ ఎస్టేటు, బంగారం, వెండి, బిట్ కాయిన్ కాదండి. గుర్తుంచుకోండి, నేను 3 పిల్లల స్టోరీ చెప్తున్నాను. ఒక ఆడపిల్ల ఉంది, 9th క్లాసే చదువుతోంది. ఫేస్ ప్యాక్ పౌచ్లు తయారు చేస్తుందండి. చిన్న చిన్న ప్యాచ్లు లాంటివి తయారు చేసి ఆ స్కూల్లోనే అమ్మేసి నెలకి 6,000-7,000 సంపాదించుకుంటుంది మా కొలీగ్ కూతురు. వాస్తవమే చెప్తున్నా. రెండోవాడు మా కొలీగ్ అబ్బాయి, వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వాడు నైక్ ఇలాంటి బ్రాండ్స్ ఉంటాయి చూడండి, అంటే బెంగళూరులో బాగా ఫేమస్ ఇలాంటివి, వాళ్ళతో టైఅప్ అయ్యాడు. ఎలా అయ్యాడో నాకు తెలియదు, కానీ ఒరిజినల్ ప్రోడక్ట్స్ దొరకట్లేదు కదా, వాటిని చక్కగా మార్జిన్ పెట్టుకొని 100, 200, 300, 500 మార్జిన్ పెట్టుకొని అవి చేస్తున్నాడు అండి. మూడోవాడు ఇంకా బాగా తెలిసిన వాళ్ళ అబ్బాయి. వీడేం చేస్తున్నాడో తెలుసా? ఆ కాలేజీలో పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి కదండి, అక్కడ అవసరాలు ఉన్నాయి. ఓ బర్త్డేనో ఇంకో ఈవెంట్ జరిగినప్పుడు టక్మని వాడికి ఒక మంచి కేకు, ఫ్లవర్ బొకే, లేకపోతే ప్లాంటు, గిఫ్ట్ ఆర్టికల్స్, చాక్లెట్లు పంపించాలి కదా. ఒకే దెబ్బకి ఇవన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఆ టైంకి అక్కడ సర్ప్రైజ్ ఇస్తే, తెచ్చి ఇచ్చేస్తే, అలాగా డెలివరీ వాళ్ళతోనూ ఈ షాపుల వాళ్ళతోనూ టైఅప్ అయిపోయి వాడు అది స్టార్ట్ చేశాడండి. అంటే వీళ్ళు ఖచ్చితంగా రేపటి రోజు ఎవడు పెద్ద ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, వీళ్ళంతటా వీళ్ళు సంపాదించేసుకుంటారండి లక్షల్లోనే. నాకు తెలిసి వీళ్ళు సక్సెస్ అయితే వీళ్ళే అవుతున్నారు కూడా. వీళ్ళే ఇంకొక 100 మందికి, 50 మందికి, 5,000 మందికి కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు. నా సలహా ఏంటంటే, ఇప్పటి నుంచే రూపాయి సంపాదించడం నేర్పండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మీ వాల్యుబుల్ కామెంట్ చాలా చాలా అవసరం. నాన్ ఫాలోవర్స్ ఉన్నారు, ఏంటో మరి వాళ్ళకి మనసు ఒప్పట్లేదు ఆ ఫాలో బటన్ నొక్కడానికి. నొక్కండి సార్, ప్లీజ్ నొక్కండి. థ్యాంక్ యూ.